డాడీ ఏం చేస్తున్నా? ఏముందమ్మా ఇంకో తమ్ముడు ఏమో చీతంకాయలు వస్తున్నాడు, నేనేమో కూర్చొని తింటా ఉన్నా. చూడండి గైస్, మా డాడీ ఎన్ని కోసుకొని తింటున్నాడు. మా తమ్ముడే ఊరు వచ్చినప్పుడల్లా మా తమ్ముడేమో కోస్తూ ఉంటాడు, మా డాడీనేమో తింటూ ఉంటాడు. మా డాడీ తినక ముందు ఈ చీంతమ్మకాయలు అని ఒక ఫ్రూట్ ఉంది కూడా నాకు తెలియదు. మా డాడీ తిన్నాక ఇది ఇక్కడ ఉందో తినొచ్చా అని నాకు అర్థమైంది. ఇది పల్లెటూరులోనే దొరుకుతాయి అన్నమాట. ఓకే, మనకి సిటీలో తినాలి అంటే కొనుక్కొని తినాలి. ఆడ ఎన్ని డబ్బులు పెట్టా కూర్చొనిస్తాడు. యాక్చువల్గా మేము చిన్నప్పుడు మా బ్యాచ్ హాలిడేస్ వస్తే ఏం చేసేవాళ్ళం అంటే ఇట్లాంటి గడపం ఒకటి తీసుకునేవాళ్ళం, ఇట్లా కర్ర చీతంకాయలు కోయడానికి. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోతే ఫస్ట్ చీతంకాయలు కోసుకొని తినేయటం, తర్వాత మధ్యాహ్నానికి తాటకాయలు కోసుకోవటం, తాటి ముంజికాయలు కోసుకొని తినేసేయటం. తర్వాత ఈవినింగ్ టైంకి వచ్చేటప్పుడు పొలాల్లో చెట్లు ఉంటాయి కదా, సమ్మర్లో పొలాలు మొత్తం మనయ్య, ఎక్కడ చెట్టు కనిపెడితే అక్కడ చెట్టుకు మామిడికాయ కోసుకోవటం, తినేయటం. కడుపులో నొప్పి రాకుండా రెమెడీ అది పచ్చి మామిడికాయ. సో ఇది మా సమ్మర్ యాక్టివిటీ అన్నమాట. ఎవరికైనా ఇట్లాంటి సమ్మర్ యాక్టివిటీస్ కానీ చైల్డ్హుడ్ మెమరీస్ కానీ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.